హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కథలబడి ఛానల్లో నేను చెప్పబోయే కథ పేరు పుష్పక విమానం. విక్రమపురి మహారాజు ధీరసింహుడు ఒకరోజు రాజోద్యానవనంలో కూర్చుని కొంతమంది ముఖ్యులతో రాచకార్యాలు ముచ్చటిస్తున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆయన ఆకాశపు వంక చూస్తూ, చూడండి, ఆకాశ మార్గంలో ఏదో విమానం వంటిది పోతున్నది. దానిని చూస్తుంటే అందులో ఉన్నవారు గంధర్వులేమో అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు. అప్పుడు చంద్రకేతుడనేవాడు ఆకాశం కేసి చూసి, మహారాజా, తమ దృష్టి అతినిశితం. వెడుతున్నది పుష్పక విమానాన్ని పోలి ఉన్నది. అందులో గంధర్వులో దేవతలో కాక మరెవరుంటారు అన్నాడు. సూర్యబాహు అనే మరొకతను, మహారాజా, చంద్రకేతుడన్నది నిజం అన్నాడు. తక్షశిలా నగరంలో ఉన్నత విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చిన రాజపురోహితుడి కుమారుడు పద్మనేత్రుడు కూడా అక్కడే ఉన్నాడు. అతడు తప్ప మిగిలిన వాళ్ళందరూ సూర్యబాహు చంద్రకేతువులతో శృతి కలుపుతూ, మహారాజు పుణ్యాత్ముడు కనుకనే అటువంటి అపురూప దృశ్యాన్ని తాను చూడటమే కాక తమబోటి అల్పులకు కూడా చూపగలిగాడని ధీరసింహుడి మీద పొగడ్తల వర్షం కురిపించసాగారు. పద్మనేత్రుడి మౌనాన్ని గమనించి ధీరసింహుడు, ఏమయ్యా పద్మనేత్ర, అలా బెల్లం కొట్టిన రాయిలో ఉండిపోయావు? విమానం నీకు కనపడలేదా ఏమిటి అని మందహాసం చేస్తూ అడిగాడు. ప్రభువులు మన్నిస్తానంటేనే జవాబిస్తాను అన్నాడు పద్మనేత్రుడు. నీకు వచ్చిన భయమేమీ లేదు. నువ్వు చెప్పాలనుకున్నది నిశ్చితంగా చెప్పు అన్నాడు ధీరసింహుడు. అందుకు పద్మనేత్రుడు, ప్రభు, ఇప్పుడు ఆకాశంలో ఎలాంటి విమానము వెళ్ళలేదు. అంతా వట్టి భ్రమ అన్నాడు. రాజు చిరుకోపంగా, నాతో సహా ఇక్కడున్న ఇంతమంది కళ్ళారా చూసిన పుష్పక విమానాన్ని భ్రమ అని తేలికగా కొట్టిపారవేయడానికి తగిన కారణమేమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. పద్మనేత్రుడు వినయంగా, ప్రభు, పుష్పక విమానాలు గంధర్వుల ఆకాశ విహారం వంటివి ఊహల్లోని విషయాలని హేతుబద్ధంగా ఆలోచించే తమబోటి మేధావులకు తెలియనిది కాదు. నేను కూడా ఈ సృష్టిలో హేతుబద్ధం కానిదేది లేదన్న నమ్మకం ఉన్నవాణ్ణి. ఎప్పుడైనా మన కళ్ళకు చెవులకు అసాధారణమైనది ఏదైనా కనిపించినా వినిపించినా అందుకు కారణం మన మానసిక బలహీనత కానీ శరీరంలో ఉన్న మరేదైనా రుగ్మత కానీ కారణం కావచ్చు. కానీ తమకు కలిగిన భ్రమలాంటిదే ఇక్కడున్న ఇంతమందికి కూడా ఒకేసారి ఎందుకు కలిగింది అన్న విషయాన్ని మాత్రం నేను ప్రస్తావించలేదు. ఆ భ్రమకు కారణం వారందరికీ తెలియనిది కాదు అన్న విషయం మాత్రం నాకు తెలుసు అన్నాడు. ఇది విన్న ధీరసింహుడు అక్కడ ఉన్న వారందరితో, పుష్పనేత్రుడన్నది నిజం. నేనెలాంటి విమానాన్ని గంధర్వులను చూడనే లేదు. రాజ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు నాకు చూసినట్లు చెప్పగలిగే సలహాదారుణ్ణి అన్వేషించే ప్రయత్నంలో ఈ విమానం వ్యవహారం సృష్టించాను. రాజసభలో ఉన్న మిత్రులైన మీరంతా నన్ను పొగుడుతూ నా చేత సన్మానాలు చేయించుకోవాలన్న తాపత్రయంలో వాస్తవాలను నిర్భయంగా నాకు చెప్పి నా పరిపాలనను మెరుగుపరచాలన్న బాధ్యతను విస్మరించారు. అలాంటి బాధ్యత తెలుసుకున్న ఈ పద్మనేత్రుణ్ణి నేను ముఖ్య సలహాదారుగా నియమించదలుచుకున్నాను అన్నాడు. విన్నారా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.